ఒక రోజు కనుక ఇంకా యుద్ధాన్ని కంటిన్యూ చేసి ఉంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే దేశం కనబడినటువంటి పరిస్థితి వస్తుంది. ఓ పక్కన బలూచిస్తాన్ వచ్చేసింది కదా, మమ్మల్ని దేశంగా ప్రకటించేయమని చెప్పి. ఏడుంటుంది పాకిస్తాన్? యు నో అబౌట్ ద బలూచిస్తాన్. 44% ఆఫ్ ద పాకిస్తాన్ ఏరియా ఈజ్ కాల్డ్ బలూచిస్తాన్. ఇలా కాకపోతే రేకపోతే బలూచిస్తాన్ రేపు దేశం అవుతుంది కొత్తగా. పాకిస్తాన్ భూభాగం నుంచి 44% భూభాగాన్ని పక్కకు తీసుకొని బలూచిస్తాన్ ఒక దేశం అవుతుంది. బలూచిస్తాన్లో పాకిస్తాన్ జనాభా ఎంతనో తెలుసా? నాట్ ఈవెన్ 7%. చైనాకి పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ బలూచిస్తాన్ ఉంటే ఉంటుంది ప్రేమ. రేపు బలూచిస్తాన్ వేరే దేశం అయితే చైనా పాకిస్తాన్ దిక్కు చూడదు, చైనా బలూచిస్తాన్ తోటి దోస్తానం చేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడినరు, ఆయన మాటలకున్న అర్థమైందనేది ఆయన సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పిండు, మేము 9వ తారీఖు తర్వాత భారతదేశం మీద దాడిని పెంచుదామని అనుకుంటే ఒకటే రోజు రాత్రి మా ఎయిర్ బేసెస్లు అన్నింటినీ భారతదేశంకి వెళ్ళి వచ్చినటువంటి ఒక యుద్ధ విమానం ధ్వంసం చేసిపోయింది అని చెప్పిండు. వాట్ ఎల్స్ యూ నీడ్ రేవంత్ రెడ్డి గారు? గతంలో కూడా మీ కాంగ్రెస్ నాయకత్వం ఇట్లే అడిగింది. ఊరిలో జరిగినప్పుడు కానీ, ఇతరత పఠాన్కోట్లో జరిగినప్పుడు కానీ, ఇట్లా ఇన్సిడెంట్స్ జరిగిన ప్రతిసారి భారతదేశం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కానీ మీరు సాక్ష్యాలు అడుగుతూనే ఉన్నారు. మీరు ప్రజలలో కించపరచబడతా ఉన్నారు.